విరాళాలు ఇప్పుడు కొన్ని విచిత్రాలు జరిగినాయి. అందులో ఒకటి, నందమూరి కుటుంబం కిందన అసలు జూనియర్ ఎన్టీఆర్ని అంగీకరించట్లేదు కదా. అయినా కూడా ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది, నందమూరి హీరోలు చెరొక ₹1,00,00,000 విరాళం ఇచ్చారు, 2 తెలుగు రాష్ట్రాలకు చెరొక 55 లక్షలు, నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అన్నది రాశారు. తద్వారా నందమూరి వారి కుటుంబంలోకి జూనియర్ ఎన్టీఆర్ని ఈనాడు అంగీకరించింది. ఇది నెంబర్ 1 ఒక గుడ్ న్యూస్. నెంబర్ 2 వచ్చేటప్పటికి విరాళం పరంగా చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఆరోపించేటట్టు 1,00,000 కోట్లు లేదా మొన్న ప్రభుత్వంలో ₹1,000 కోట్ల సంపాదించేసుకున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదే సందర్భంలో భువనేశ్వర్ గారు, చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ గారు ₹2 కోట్ల విరాళం ప్రకటించారు. యాజ్ పర్ ఆ ఆరోపణల రీత్యా చూస్తే వీళ్ళు 6 లక్షల